జవాబు చెప్పు. నాకు నీ మొహం చెప్తోంది, కానీ నీ నోటి నుంచి నేను వినాలనుకుంటున్నాను. అభి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నీకంటే నాకు ఇంకేది కూడా ఎక్కువ కాదు అభి. యు నో వాట్, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఒక రాక్ స్టార్వి అభి. నీ రెప్యుటేషన్, పేరు, ఇమేజ్ అందరూ ఏమనుకుంటారు అభి? ఎవరు ఏమనుకున్నా, ఏం ఆలోచించినా దాని గురించి నాకు ఎలాంటి తేడా ఉండదు. నీకు నా గురించి నిజం తెలుసు కదా. నేను కేవలం పేరుకు మాత్రమే రాక్ స్టార్ని. ఒక మంచి రెస్టారెంట్లో మనం భోజనం చేయాలంటే దానికి నేను ప్రవీణ్ దగ్గర డబ్బు అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రిక్షాకి డబ్బులు ఇంట్లో వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి. ఎవరో సరిగానే చెప్పారు, ఏ మనిషి అయినా తన స్థాయిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని. నేను ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికి వచ్చి చేరాను. అందుకని నాకు ఏమాత్రం తేడా ఉండదు, కానీ నీకు మాత్రం తేడా ఉంటుంది. తను ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నీకు ఏం కావాలనేది. నీకు నీ కళ్ళెదురుగా ఉన్న ఈ అభి కావాలా, లేకపోతే నువ్వు ప్రేమించిన ఆ రాక్ స్టార్ అభి నీకు కావాలా? నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అభి. అభి, నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. బహుశా నేను ప్రతిరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలనేది నాకు వేసే శిక్షేమో. అభి, ఒకవేళ నాకు ఈ హై ప్రొఫైల్ లైఫ్ అంటే ఇష్టం ఉందంటే నేను నా కెరీర్ని నాశనం చేసుకుని ఉండేదాన్ని కాదు. మా అమ్మ నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చేదాన్ని కూడా కాదు. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీకంటే ఎక్కువగా నేను నీ డబ్బుని ఇష్టపడుతున్నానా? అభి, ఒకవేళ నేను ప్రెగ్నెన్సీ కారణంగా నా మోడలింగ్ ని కూడా వదిలేసానంటే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. కావాలంటే నేను అనుకుంటే అబోర్షన్ చేయించుకుని కూడా వెళ్ళి మళ్ళీ నేను మోడలింగ్ ని మొదలుపెట్టి ఉండేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే ఈ బిడ్డ మన ప్రేమకి గుర్తు కదా అభి. అలాగే ఇది మీ నాన్నమ్మకి ఏకైక సంతోషం. అందుకే నేను మన అన్ని సంతోషాల గురించి ఆలోచించడం మానేశాను. కేవలం ఈ బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాను. కానీ నువ్వు నా మీద నిందలు వేస్తున్నావా? యు ఆర్ హర్టింగ్ మీ అభి. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నాతో కలిసి ఇష్టంలో భోజనం ఎందుకు చేయడం లేదు? ఒకవేళ నన్ను ప్రేమిస్తే నా ఇష్టాన్ని నీ ఇష్టంగా ఎందుకు మార్చుకోవట్లేదు? రేపు మన ఇద్దరి దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మనం అలాంటి రెస్టారెంట్లో భోజనం ఎలా చేస్తాం? దానిని ఎలా అఫోర్డ్ చేస్తాం? అభి, విషయం ఈ స్టాల్ గురించి కాదు. రేపు ఒకవేళ ఎవరైనా మాడిపోయిన చపాతి ఇచ్చినా సరే నేను అప్పుడు దాన్ని సంతోషంగా తింటాను అభి. ఇప్పుడు నేను ఇక్కడ భోజనం ఎందుకు చేయనంటున్నానంటే ఇక్కడ ఫుడ్ ఎంతో అన్హైజీనిక్ గా ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ భోజనం చేయడం వల్ల నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే అప్పుడు ఇది మన బిడ్డ ఆరోగ్యానికి సేఫ్ కాదు కదా అభి. అయినా నువ్వే నాకు చెప్పావు కదా నేను మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను అభి. ఒకవేళ నీకు బాధ కలిగి ఉంచుంటే ఐఎమ్ సారీ అభి. ఐ ప్రామిస్ నేను ఇంకెప్పుడు కూడా ఇలా చేయను. నువ్వేం చెప్పినా, ఎలా చేయమన్నా, ఏం చెప్పినా సరే అలాగే చేస్తాను. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. ప్రతిరోజు నేను నా ప్రేమని నిరూపించుకోవాలని. పద. లేదు తను, నువ్వు ఏది నిరూపించాల్సిన అవసరం లేదు. నువ్వు నా డబ్బుని కాదు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావు అనుకుంటే అప్పుడు మరి ఈ విషయాన్ని ఇప్పుడు నాకు కాదు మరొకరి ముందు చెప్పాల్సి ఉంటుంది. అలాగే తను నన్ను ప్రేమించట్లేదు అని. తను ఇప్పుడు నువ్వే చెప్పు. ఒకవేళ నా దగ్గర డబ్బేం లేదంటే అప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటావా? అయితే నువ్వే అభి బుర్రలో ఇవన్నీ ఎక్కించావన్నమాట. నీకేమనిపిస్తుంది? నేను అభిని ప్రేమించడం లేదనా? తనతో పాటు తన డబ్బు కోసమే ఉన్నానా? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? అసలు నువ్వేమనుకున్నావు? నువ్వు ఎలా ఆలోచిస్తే అభి కూడా అలాగే ఆలోచిస్తాడనా? నేనేమి నీలా కాదు. నీ డబ్బు కోసం అభితో ప్రేమ ఉన్నట్టు నటించడానికి నువ్వు అభిని మోసం చేస్తావు. తన ప్రాపర్టీ, నేమ్, ఫేమ్ అన్ని లాగేసుకున్నావు నువ్వు. ఇంకా నీకు సరిపోలేదా? తనకున్న ఒక్కగానొక్క సంతోషం కూడా దూరం చేయాలనుకుంటున్నావు. నీకు అభి మీద కోపం, నా మీద కోపం. కానీ నా బిడ్డ నీకేం అన్యాయం చేసింది? నా గురించి కాకపోయినా కనీసం నా బిడ్డ గురించి అయినా ఆలోచించాలి కదా. ఒకవేళ మా ఇద్దరికి పెళ్లి కాలేదంటే అప్పుడు తన ఫ్యూచర్ ఏమవుతుంది? లీవ్ ఇట్ తను. అభి ప్లీజ్ నన్ను మాట్లాడి. నువ్వు తన గురించి తను ఏమనుకుంటోంది? దేవతవా నువ్వు? ఏం చెప్పినా ఏం చేసినా అది మౌనంగా భరిస్తూ ఉండాలా మేము? నీ లైఫ్ ని స్పాయిల్ చేసింది, నా లైఫ్ ని స్పాయిల్ చేసింది. కానీ ఇప్పుడు మన బిడ్డ లైఫ్ ని నేను స్పాయిల్ చేయనివ్వను. తను నువ్వు ప్లీజ్ అభి
ఒకసారి నీ ఫ్యామిలీని చూడు. ఇప్పుడు నీ ఫ్యామిలీ ఈ పరిస్థితిలో ఉందంటే అందుకు కేవలం ఈ ప్రజ్ఞ మాత్రమే కారణం. నాకేమనిపిస్తోందంటే ఆలియా ఏం చేసినా కూడా కేవలం ఈ ప్రజ్ఞ కారణంగానే చేసింది. నువ్వే చెప్పు అభి, ఈ ఇంట్లో ఎవరున్నారు? నన్ను నాశనం చేయాలనుకునే శత్రువులు ఇంట్లో ఎవరున్నారు చెప్పు. లేదభి, ఇదంతా కేవలం తన అల్లిన కట్టు కదా. ఎందుకంటే నీకున్న అసలైన శత్రువు తానే అభి. నాకు అభికి పెళ్లి జరగకపోతే నీకేం లాభమో నాకు తెలీదు. అలాగే నాకు ఇది కూడా తెలీదు, నన్ను అభి దృష్టిలో దిగజారిస్తే నీకెలాంటి లాభం కలుగుతుందో అని. కానీ నువ్వు ఇదెప్పటికీ నిరూపించలేవు నేను అభిని కేవలం తన డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నానని. ఎందుకంటే నా ప్రేమ స్వచ్ఛమైంది. అందుకని అభి దగ్గర ఏ ఉన్నా లేకపోయినా నేను అభిని పెళ్లి చేసుకుంటాను. ఎప్పటికీ తనతో పాటే ఉంటాను. ఇక నువ్వు మమ్మల్ని ఎప్పటికీ వేరు చేయలేవు. నేను అభికి ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పుడు తనకి తోడుగా ఉంటాను. తనకి సపోర్ట్ చేస్తాను. తన కాన్ఫిడెంట్ ని నేను తిరిగి తీసుకొస్తాను. వీలైతే నేను తన కోసం ఉద్యోగం కూడా చేస్తాను. అభికి సంతోషాన్ని ఇచ్చే ప్రతి పని నేను చేస్తాను. కానీ ఒకటి, నువ్వు అభికి చేసిన ద్రోహాన్ని అయితే నేను ఎప్పటికీ చేయను. ఎందుకంటే నేను నీలాంటి దాన్ని కాదు. నిన్ను నువ్వు సంభాళించుకో. అభి, నువ్వు తన మాటల్ని నమ్మావా? ఇక తన మాటలు విని నువ్వు నన్ను అనుమానించావా? అభి, యు నో కదా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అభి. ఐ విష్ నా లైఫ్లో ప్రతిరోజు ఇలాగే గడవాలి. ముందు అభి నన్ను బయటికి లంచ్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ప్రజ్ఞని నేను ఇన్ని మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఈ రోజు నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. అయితే ఈ రోజు నేను ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. నిఖిల్, మాట్లాడకుండా నాతో రా. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మాట్లాడకుండా రమ్మంటున్నాను కదా. నిఖిల్, ఒక ఆడపిల్లతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? కాదు, కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పప్పెట్లాగా ట్రీట్ చేస్తూ అతనితో గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు ఆ అబ్బాయి కూడా అమ్మాయిని ట్రీట్ చేసే విధానం ఇలాగే ఉంటుంది. నేనేం గేమ్ ఆడాను? తను నా దగ్గర తెలివితేటలు చూపించడానికి ప్రయత్నించద్దు. ఏం జరుగుతుంది కింద? ఏం చెప్పావు నువ్వు? నువ్వు అభిని పెళ్లి తన డబ్బు కోసం చేసుకోవడం లేదు. తను ఎలా ఉన్నా సరే పూర్ ఆర్ రిచ్ తనకు తోడుగా ఉంటాను. ఐ రియల్లీ లవ్ హిమ్. ఏంటి ఇదే కదా అన్నావు నువ్వు? ఇప్పటి వరకు నేను అనుకున్నాను నాకు మాత్రమే తెలివితేటలు తక్కువగా ఉన్నాయని. కానీ నిఖిల్ తనైతే నాకంటే పెద్ద దద్దమలా ఉన్నాడు. చూడు, నీ బుర్రలో నువ్వు ఎలాంటి కథలు అల్లుకోవడానికి ట్రై చేయకు. తిన్నగా చెప్పు, నాకు కింద ఎలాంటి డ్రామా జరిగిందో చెప్పు. ఇంతకంటే నన్ను ఏం చేయమంటావు నిఖిల్? అభి దగ్గరికి వెళ్ళి నేను నిజం చెప్పేయాలా? నేను నిన్ను కేవలం నీ డబ్బు కోసమే ప్రేమిస్తున్నాను. నీ దగ్గర డబ్బు లేదంటే అప్పుడు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పనా? ఇక ఇదంతా విన్న తర్వాత అభి నన్ను సంతోషంగా హక్ చేసుకుంటాడా? నిఖిల్, ఈ అబద్ధాలన్నీ నేను చెప్పాల్సి ఉంటుంది. నీకే మాత్రం బుర్రున్నా కూడా నువ్వు నన్ను వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేయవు నిఖిల్. ఇన్ఫాక్ట్ ఇక్కడికి వచ్చి నేను అప్రిషియేట్ చేస్తావు. నేను ఏదైతే చేశానో అది నేను కరెక్ట్ గా చేశాను. ఇక చాలు, ఆపుతావా తను? చాలు, ఆపు నీ వాగుడు. నేను నీకు అభిని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చాను అంటే నువ్వు తర్వాత తన నుంచి డివోర్స్ తీసుకొని తన ఆస్తిని సంపాదిస్తావని. దట్స్ ఇట్. కానీ ఇందాక కింద జరిగిందంతా చూస్తే నాకు కొంచెం కూడా అనిపించలేదు నువ్వు తనని వదిలేస్తావు అని. నీకు అలా అనిపిస్తుంది అంతే నిఖిల్. కానీ మనం ఏదైతే చేయబోతున్నామో దాన్ని బయటకైతే చెప్పలేం కదా. మనం ఏదైతే చేస్తామో అది చేయం కదా. అలాగే మనం చేయాలనుకున్నదని బయటకు చెప్పలేం కదా. సో నువ్వు అనవసరంగా నన్ను అనుమానించడం మానే ప్లీజ్. ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? తను నాతో గేమ్స్ ఆడడం మానేస్తే మంచిది నీకు. లేకపోతే నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరూ ఉండరు. అందుకని ఇది ట్రై చేయకు. నిఖిల్, ఉన్నట్టుంది. ఏమైంది? ఆ ఫోన్ కాల్ వల్ల డిస్టర్బ్ అయ్యావా నువ్వు? ఇవ్వు ఫోన్, ఇవ్వు. నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఎలా క్లాస్ పిక్తానంటే మళ్ళీ నీకు ఫోన్ చేయడానికి భయపడాలి. ఇవ్వు. వద్దు.